హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ టెలికాం సెక్టర్ లో ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అండి. ఎందుకంటే రీసెంట్లీ మేజర్ ప్రైవేట్ ప్లేయర్స్ అయిన రిలయన్స్, జియో, భారతి ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా కంపెనీస్ అనేవి టారిఫ్ ని 11 to 25% పెంచాయి. అయితే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఎటువంటి టారిఫ్ పెంచకుండా స్టేబుల్ గా ఉందన్నమాట. అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ టారిఫ్ పెంచడం వల్ల బిఎస్ఎన్ఎల్ కి న్యూ సబ్స్క్రైబర్స్ గెయిన్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. అలాగే లోవర్ బ్రాకెట్స్ లో కాంపిటేటివ్ ప్రైసింగ్ కారణంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా 2.75 మిలియన్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల కంపెనీ ప్రీవియస్ లాసెస్ ని ఆఫ్సెట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అండ్ అదర్ ప్రైవేట్ టెలికాం కంపెనీస్ టారిఫ్ హైక్ వల్ల ఎలా బెనిఫిట్ అవుతుంది అండ్ బిఎస్ఎన్ఎల్ గ్రోత్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా కంపెనీ విషయానికి వస్తే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఒకప్పుడు టెలికాం సర్వీసెస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఫామ్ అయిందండి. కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 193.3 బిలియన్స్ ఇయర్ 1.1% గ్రోత్ ని పోస్ట్ చేయడం జరిగింది. కంపెనీ రెవెన్యూకి ప్రైమరీ కాంట్రిబ్యూటర్స్ అయిన బేసిక్ సెల్యులర్ నుండి 18.5%, బ్రాడ్బ్యాండ్ నుండి 36.2%, ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్ నుండి 19% అండ్ అకౌంటింగ్ నుండి 26.3% రావడం జరిగిందండి. ప్రైవేట్ టెలికాం కంపెనీస్ టారిఫ్ పెంచడం వల్ల బిఎస్ఎన్ఎల్ ఎలా బెనిఫిట్ అవుతుందంటే, ఈ టారిఫ్ హైక్ వల్ల ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కి సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కానీ ఈ గ్రోత్ ని కంటిన్యూ చేయాలంటే నెట్వర్క్ క్వాలిటీని అనేది ఎన్హాన్స్ చేయాలి అండ్ 4G కవరేజ్ ని కూడా ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా చాలా త్వరగా చేయాల్సి ఉంటుంది. దీనిని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యూనిట్ పిఎంయు అనేది తేజస్, టీసీఎస్, C.dot అండ్ అదర్స్ కార్పొరేషన్స్ తో బిఎస్ఎన్ఎల్ ద్వారా 4G సర్వీసెస్ రోల్ అవుట్ చేయాలని అనుకుంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డాట్ స్టార్ లింక్ కి శాటిలైట్ లైసెన్స్ ద్వారా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ గ్రాంట్ చేయడం కన్సిడర్ చేస్తుందన్నమాట. ఇది బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్షిప్ తో మోర్ అఫోర్డబుల్ అలాగే యాక్సెసిబుల్ సర్వీసెస్ ని ఆఫర్ చేయడం వల్ల జియో అండ్ ఎయిర్టెల్ డామినెన్స్ ని ఛాలెంజ్ చేయగలదు. అండ్ బిఎస్ఎన్ఎల్ అండ్ స్టార్లింక్ శాటిలైట్ టెక్నాలజీని కనుక ఎఫెక్టివ్లీ యూజ్ చేస్తే ఫ్రస్ట్రేటెడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవైడర్స్ ని మార్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ఈ పార్ట్నర్షిప్ రోబస్ట్ నెట్వర్క్ ని బిల్డ్ చేయడం ఎయిమ్ గా పెట్టుకుందన్నమాట. అండ్ కన్స్యూమర్స్ కోసం అఫోర్డబుల్ డేటా ప్లాన్స్ ని కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. బిఎస్ఎన్ఎల్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవనప్పటికీ కంపెనీ గ్రోత్ కి హెల్ప్ చేసే కంపెనీస్ అనేవి ఈ డెవలప్మెంట్ నుండి బెనిఫిట్ అవ్వచ్చు. అలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్న కంపెనీలో ఫస్ట్ వన్ ఏంటంటే తేజస్ నెట్వర్క్స్ అండి. కంపెనీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఆర్డర్ బిఎస్ఎన్ఎల్ నుండి రిసీవ్ చేసుకుందన్నమాట. ఈ ఇయర్ మేలో అక్రాస్ ది కంట్రీ 4G నెట్వర్క్ అమలు చేయడం కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లీడ్ చేస్తున్న కన్సోర్టియం కి బిఎస్ఎన్ఎల్ నుండి 15,000 crores అడ్వాన్స్డ్ పర్చేజ్ ఆర్డర్ అనేది వచ్చింది. తేజస్ నెట్వర్క్ టీసీఎస్ కన్సోర్టియం లో పార్ట్ అండి. బిఎస్ఎన్ఎల్ కి రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఎక్విప్మెంట్ ని సప్లై అండ్ సర్వీస్ చేస్తుందన్నమాట. బిజినెస్ ఆపరేషన్స్ విషయానికి వస్తే తేజస్ నెట్వర్క్ అనేది ఇన్నోవేషన్ అండ్ R&D మీద ఫోకస్ చేసి వైర్ లైన్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్, వైర్ లైన్స్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. కంపెనీ కరెంట్లీ పానటోన్ ఫిన్వెస్ట్ లో పార్ట్ అనమాట. ఇది టాటా సెన్స్ సబ్సిడరీ కంపెనీ అనమాట. ఫైనాన్షియల్ 2024 కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 8,220 crores ఉందండి. Q4 లో 22 పేటెంట్స్ గ్రాంట్ అయ్యాయి. టోటల్ గా 335 పేటెంట్స్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ అలాగే భారత్ నెట్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ వల్ల తేజస్ నెట్వర్క్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2025 రెవెన్యూ అనేది ఫైనాన్షియల్ 2024 రెవెన్యూ కంటే కూడా 4 times ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 22,465 crores ఉందండి. ఇది ఒక మిడ్ సైజ్ కంపెనీ అనమాట. ROC 3.68%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.06%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,884 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 9.75 rupees ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 55.5% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 4.91%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.4% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 1,300 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హెచ్ఎఫ్సిఎల్ అండి. అక్రాస్ ది కంట్రీ టెల్కోస్ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అప్గ్రేడ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ నుండి 1,130 crores డీల్ ని కంపెనీ విన్ అయిందనమాట. హెచ్ఎఫ్సిఎల్ ని ఇంతకు ముందు హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళండి. ఇండియాలో ఇన్కార్పొరేట్ అయిన పబ్లిక్లీ లిస్టెడ్ టెలికాం కంపెనీ అనమాట. 1987 నుండి ఆపరేషన్స్ చేస్తుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టర్న్కీ సొల్యూషన్స్ ఇలా వేరియస్ సెగ్మెంట్ లో వర్క్ చేస్తుందండి. అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి హిమాచల్ ప్రదేశ్, గోవా అండ్ న్యూఢిల్లీలో ఉన్నాయి.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17,244 crores ఉంది. ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ. ROC 13.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.34% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. కంపెనీకి డెట్ 991 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹2.29 ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 37.6%, డిఏ షేర్ హోల్డింగ్ 7.39%, FI షేర్ హోల్డింగ్ 7.02%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 47.9% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹119.70 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 85% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండి. మేజర్ టెలికాం ప్లేయర్స్ అయిన జియో, ఎయిర్టెల్ రీసెంట్ ప్రైస్ హైక్స్ వల్ల ఇండియన్ టెలికాం ల్యాండ్స్కేప్ లో సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండ్ BSNL సబ్స్టెన్షియల్ పార్ట్నర్షిప్ తో ఇండియాలోనే 1000 విలేజెస్ కి 4G ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకురావాలని ఎయిమ్ గా పెట్టుకున్నాయండి. సో జియో అండ్ ఎయిర్టెల్ కి ఇది స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ గా మారే అవకాశం అనేది ఉందన్నమాట. దీనికోసం TCS అండ్ BSNL 15,000 crores డీల్ మీద సైన్ చేశాయి. TCS అనేది ఇండియాలోనే మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ అండి. ఏసియాలోనే లార్జెస్ట్ IT సర్వీసెస్ కంపెనీ అండ్ 2018 లోనే $100 billion మార్కెట్ క్యాప్ రీచ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఫస్ట్ కంపెనీ కూడా. అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 15,57,967 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 64.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 51.5%, ఫేస్ వాల్యూ 1 రూపీ అండ్ కంపెనీకి డెట్ 8,021 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 129 rupees ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 71.8% ఉంది. డిఏ షేర్ హోల్డింగ్ 11%, FI షేర్ హోల్డింగ్ 12.4%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.82% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 34 ఉంటే స్టాక్ PE 32.7 ఉంది. సో PE రేషియో వైజ్ TCS అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4,305 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ MTNL అండి. గవర్నమెంట్ MTNL's ఆపరేషన్స్ ని BSNL కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని రిపోర్ట్ సజెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. గవర్నమెంట్ కమిటీ అలాగే క్యాబినెట్ అప్రూవల్ అనేది పెండింగ్ లో ఉంది. ఈ మర్జర్ వల్ల ఏంటంటే MTNL అనేది స్టాక్ ఎక్స్చేంజ్ నుండి డీలిస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ బైబ్యాక్ షేర్స్ మాత్రం అవాయిడ్ చేస్తుంది అనమాట. కంపెనీ విషయానికి వస్తే 1986 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిందండి. టెలికాం సర్వీసెస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం, టెలికాం నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయడం, న్యూ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే ఢిల్లీ అండ్ ముంబై టెలికాం డెవలప్మెంట్ అవసరాల కోసం రెవెన్యూ జనరేట్ చేయడం కంపెనీ పర్పస్ అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,548 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC అనేది -8.26% ఉంది అండ్ కంపెనీకి డెట్ అనేది చాలా హెవీగా ఉందన్నమాట. 30,141 crores ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.2% ఉంది. డిఏ షేర్ హోల్డింగ్ 13.6%, FI షేర్ హోల్డింగ్ 0.38%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.7% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 88 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఏకంగా 108% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట అండ్ 6 months లో 110% అండ్ 1 year పీరియడ్ లో అయితే 345% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి మేజర్ టెలికాం ప్లేయర్స్ టారిఫ్ పెంచడం వల్ల BSNL సబ్స్క్రైబర్స్ బేస్ పెరుగుతుంది. హౌవెవర్ BSNL తన నెట్వర్క్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయకపోయినా అండ్ 4G కవరేజ్ ని త్వరగా ఎక్స్పెండ్ చేయకపోయినా కూడా ఈ గ్రోత్ అనేది సస్టైన్ అవ్వడం చాలా కష్టం అండి. సో ఇవ్వండి BSNL గ్రోత్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ అన్నమాట. అండ్ GKVLK పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు GKVLK పోర్ట్ఫోలియో అనేది 1.11% పెరగడం జరిగిందండి. ఇంకా 6,281 rupees లాస్ లో ఉందన్నమాట టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ అనేది. GKVLK పోర్ట్ఫోలియో ఈ రోజు టాప్ లూజర్స్ లో BDL ఉంది, 2.85% డౌన్ అయింది. అలాగే SGVN 1.49%, IIFL సెక్యూరిటీస్ 1% డౌన్ అయిందన్నమాట. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే BSE లిమిటెడ్ 8.66% పెరిగిందండి. అలాగే పెన్నార్ ఇండస్ట్రీస్ 6.40%, క్యాప్సెట్ 3.70%, మోర్పెన్ ల్యాబ్ 3.51%, GMDC 3.31%, పటేల్ ఇంజనీరింగ్ 3.13% పెరగడం జరిగిందనమాట. అండ్ GKVLK సంబంధించి నేను ఎటువంటి పొజిషన్స్ ఈరోజు తీసుకోలేదు అండ్ సెల్ కూడా చేయలేదండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.